అన్నిటికన్నా మనం ఇప్పుడు చూస్తే కడప డిస్టిక్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్సీపీకి చాలా హోల్డ్ ఉన్న డిస్టిక్ లో ఇది ప్రథమమైన డిస్టిక్. కడప డిస్టిక్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కడప డిస్టిక్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే, కడప డిస్టిక్ కి సంబంధించి ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం చూస్తే, కడప డిస్టిక్ లో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కడప సిటీకి సంబంధించి మాధవి రెడ్డి కడప డిస్టిక్ కి సంబంధించి కడప నుంచి పోటీ చేస్తారు, ఆవిడ ఓడిపోద్ది అని చెప్తున్నారు. దాంతోపాటు కోడూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ క్యాండిడేట్ ఇంకా ప్రకటించలేదు. దాంతో పాటు కోడూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే రాయచోటి నుంచి టీడీపీ తరపున మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఇక్కడ కీన్ కంటెస్ట్, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఆయనకి. పులివెందుల నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. కానీ టీడీపీ తరపున ఎవరైతే పోటీ చేస్తారో ఆయన బీటెక్ రవి ఇక్కడి నుంచి ఓడిపోయే పరిస్థితి. బట్ ఒకవేళ సునీత గాని, వైఎస్ సునీత లేదా వైఎస్ షర్మిల గాని ఎవరన్నా పోటీ చేస్తే మాత్రం ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంటది. పులివెందుల నుంచి అలాంటి పరిస్థితులు వస్తాయా లేదనేది ఇప్పుడే చెప్పలేము. దాని తర్వాత కమలాపురంకి సంబంధించి ఇప్పుడు రాలేదు. దాంతోపాటు జమ్మన్మణి కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, పొద్దుటూరు కూడా అనౌన్స్ చేయలేదు. మైదుకూరు నుంచి మనం చూస్తే టీడీపీ తరపున పుట్ట సుధాకర్ యాదవ్ ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్ గా ఉంటాడు, ఆయన హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది.